దేశంగా 11వ స్థానంలో నిలిపితే ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు 11వ స్థానం నుంచి 5వ స్థానంలోకి తీసుకుపోయింది మన భారతదేశాన్ని. అది కూడా కరోనా వచ్చి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయం. 2020 మార్చి నుంచి మనమంతా కూడా పెద్ద ఎత్తున ఆ 2 సంవత్సరాలు 20 కానీ 21 కానీ ఇప్పుడు కూడా అప్రమేయంగా కరోనా అంటేనే ఉన్నారు. 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ప్రపంచ దేశాలన్నీ పెద్ద దేశాలు మనకంటే ధనికమైనటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఊరుకొని పోయి మనకంటే తక్కువ ధరకు పెట్రోల్ అమ్మే దేశాలు ఈరోజు మనకంటే ఎక్కువ 2 ఇంతలు ఎక్కువ పెట్రోల్ ఆ దేశాల రేటు. ఇప్పుడు ఈ రోజు మనం అన్ని కూడా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా, ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు ఒక ముందు చూపుతో మనకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చక్కదిద్ది మన భారతదేశంలో ఆర్థిక సంక్షోభం రాకుండా కాపాడినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.